వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా, పంట రుణ మాఫీ, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాకేష్, ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి. సమీక్ష, సుదీర్ఘ సమీక్ష జరుగుతున్నట్టుగా ఉంది. పలు అంశాలపై వరుసగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? రుణమాఫీ దిశగా కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం, నిజమేనా? సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ అలాగే ఇతర శాఖలకు సంబంధించి కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఎస్ శాంతికుమార్ తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు అటెండ్ కావడం జరిగింది. ప్రధానంగా కూడా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం, దానికి అవసరమైన 38,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు సంబంధించి ప్రస్తుతం సమీక్షలకు చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే పత్తి విత్తనాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఇష్యూస్ అవుతున్నాయి. విత్తనాలు సరైన సమయానికి అందట్లేవని గొడవలు జరుగుతున్న నేపథ్యంలో విత్తనాలకు సంబంధించి ఏ మేరకు ఉన్నాయి, దానికి సంబంధించి ఇంకేమైనా లోటుపాట్లున్నాయని దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఆ నీటికి సంబంధించి ఏ జిల్లాలో నీటి కొరత ఉంది, దానికి సంబంధించి ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత నీరు ఇవ్వగలుగుతాం అనే దానిపైన కూడా సమీక్ష జరుగుతూ ఉంది. ఓవరాల్ గా వ్యవసాయానికి సంబంధించి ఎంత బడ్జెట్ అవసరం ఉన్నది, ఆ బడ్జెట్ కు అనుగుణంగా ఆర్థిక శాఖ ఏ మేరకు కేటాయింపులు చేస్తుందనే దానిపైన కూడా ఈ సమీక్షలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. తమ ప్రభుత్వం ఒకటి వ్యవసాయం, 2 విద్య, ఈ రెండింటినీ కూడా అత్యంత ప్రాధాన్యత కింద తీసుకుంటామని చెప్తూనే ఈ 2 శాఖలకు సంబంధించి 2 కమిషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఎప్పటికప్పుడు ఈ యొక్క శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్లు తోడ్పడతాయని చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మేబీ జూలై మొదటి వారంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆ లోపు రైతు కమిషన్ గానీ విద్యా కమిషన్ కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించి విధి విధానాలపైన ఇప్పుడు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చర్చిస్తున్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.